Audio Jungle. Audio Jungle. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. ఈరోజండి కరివేపాకు పొడి చేద్దామని అనుకున్నాను. అలాగే మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీసానండి. కరివేపాకు పొడి కొంచెం ఈ మధ్యలో ఎక్కువ తెచ్చారు మార్కెట్ నుంచి. అది ఇంట్లోనే ఈ ఎండలకు ఇంట్లో ప్లేట్లోనే అది అలాగా బాగా కలర్ ఎండిపోయిందండి. బాగా పచ్చిగా కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఎండిపోయింది కాబట్టి ఇంకా ఎండు కరివేపాకు పొడి చేసుకుందామని చెప్పి మన ప్లేట్లోనే బాగా ఎండిపోయిందనమాట. సరే అని చెప్పి దానికోసం అయితే నేను ఫస్ట్ అయితే ఒక ప్లేట్లోకి కొద్దిగా చింతపండు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఒక తెల్లగడ్డ పాయ, 10 ఎండుమిర్చి 10, తర్వాత వచ్చి 1 కప్పు ఉద్దిపప్పు, 1 కప్పు పచ్చెనగపప్పు, తర్వాత కొద్దిగా ఉప్పు, ఈ విధంగా అన్నీ ఇంగువ ఇవన్నీ సెట్ చేసి పెట్టుకున్నానండి. ఫస్ట్ అయితే బాండలు పెట్టుకొని ఈ పచ్చెనగపప్పుని బాగా కొంచెం దూరగా వేయించుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు, నేనైతే అలాగే వేసుకున్నాను, ఎందుకులే ఆయిల్ అనేసి అని. సరే అని చెప్పి కొద్దిగా ఆయిల్ వేసుకుని కూడా అన్నీ వేయించుకోవచ్చు. నేనైతే వేయలేదు, నా వరకు నేను ఇలాగనే చేసుకుంటానండి ఎప్పుడు కూడా. తర్వాత అయితే దూరగా అట్లా వేయించుకున్నాను అనమాట పచ్చెనగపప్పుని. అదేవిధంగా ఇవన్నీ కూడా ఉద్దిపప్పు, ఈ జీలకర్ర, ధనియాలు కొంచెం, తర్వాత ఉప్పు, ఈ ఎండుమిర్చి, ఇవన్నీ చింతపండు ఇవన్నీ కూడా బాగా వేయించుకున్నానండి దూరగా వేయించుకున్న తర్వాత ఆ ప్లేట్లోకి పక్కకు తీసుకున్నాను అనమాట. ఆ విధంగా వేయించుకోవాలి. వేగిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అయితే ఆ బాండల్లోనే ఈ కరివేపాకు ఎండుది ఉంటుంది కదా, పచ్చిది కూడా సరే, నేను ఎండిపోయింది కాబట్టి దాన్ని కూడా ఒకసారి అలా వేయించుదాం, మిక్సీకి బాగా నునుపు వస్తుంది కదా అని చెప్పని ఆ బాండల్లోనే ఈ కరివేపాకును కూడా వేసానండి. బాగా అట్లా అటు ఇటు కొంతసేపు అటు ఇటు తిప్పానమాట. ఎండు కరివేపాకుని బాగా ఎండిపోయింది. ఇంట్లోనే ఎండలు అలా కాసాయి అన్నమాట. మనము ఎండకు ఆరబెట్టుకునేది అలా ఉంటుంది కదా, కడిగి పెట్టేసి ఉన్నాను. కరివేపాకు ఎండకే పెడదామని చెప్పి ఇంట్లోనే అది బాగా ఎండిపోయిందండి టేబుల్ పైన. సరే అని చెప్పి దాన్ని చేయాలని రోజు అనుకుంటూనే ఇలాగనే అయిపోతుంది. ఇంతకుముందు చేసుకున్న పొడి అయిపోయిందనమాట. సరే ఇప్పుడైతే చేసేద్దాము. ఇది మనకు దోశకి, ఇడ్లీకి, ఇట్లా చపాతీకి ఇట్లా కూడా మేము వేసుకునేస్తామండి. చపాతీకి కూడా నెయ్యి వేసుకొని పచ్చి ఎర్రగడ్డ పెట్టుకొని మేము నంచుకొని తింటాము, మా వారికి ఇష్టము. కరివేపాకు మనకు మంచిది కదా ఆరోగ్యానికి, ఎత్తి పడేసి ఆకే అనమాట. అన్నంలో పులుసులో వేస్తే ఈ విధంగా పొడి చేసి పెట్టుకున్నాం అనుకోండి, మన ఆరోగ్యానికి ఎంతో మంచిది కరివేపాకు పొడి. కరివేపాకు కూడా తెల్ల జుట్టు రాకుండా హెయిర్స్కి మంచిది, పిల్లలకు మంచిది. పిల్లలకు కూడా నేను నెయ్యి 1 స్పూన్ వేసి వేడి అన్నంలో ఈ కరివేపాకు పొడి వేసి కూడా బాగా కలిపేసి పెడతానమాట. ఈ విధంగా కరివేపాకు పొడి అని చెప్పకుండా ఇదొక రకం పొడి అమ్మ, ఫుడ్కి వేసి కలిపేది అని చెప్పేది అలా యామర్చి పెట్టేస్తాను పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు ఇదే అదే అని నచ్చదనమాట వాళ్ళకి పొడులంతా. అందుకు దోశలో కానీ అలా చల్లుకుంటాను. దోశ వేసినప్పుడు పైన చల్లి పచ్చెరగడ్డ వేస్తాను. ఇట్లా రకరకాలుగా చేసుకుంటాం పొడితో. అందుకోసం మీకు చెప్తున్నానండి, నేను ఈ విధంగా చేసుకుంటానని. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా కొత్తగా చూసే వాళ్ళ కోసం అయితే పెడుతున్నానండి. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే కాదు, స్కిప్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే కరివేపాకును బాగా వేయించుకున్నానండి. వేయించుకున్న తర్వాత బాగా అంటే కొంచెం వేడెక్కేదాకా లేండి, ఎట్లా బాండలు వేడే కాబట్టి కొంచెం వేడెక్కేదాకా. తర్వాత వచ్చి చిన్న జార్ మిక్సీలోకి, నేను పెద్ద జార్ లేదు నాకు, విరిగిపోయింది. సరే జ్యూస్ జారే ఉంది, అది పక్కకు పెట్టేశాను. చిన్న జార్లోనే కొంచెం సగం పప్పులు కొంచెం అన్నీ కొంచెం వేసి మిక్సీ పొడి కొట్టుకొని ఒక ప్లేట్లోకి పోసుకున్నాను అనమాట. ఈ విధంగా పోసుకునేసి ఈ లాస్ట్లో ఈ కరివేపాకును కూడా పొడి వేసేసి మొత్తం కలిపేసాను స్పూన్తో. అంతా కలిపేసిన తర్వాత స్మెల్ కూడా సూపర్గా వస్తూ ఉంటుందండి. వేసేటప్పుడు స్మెల్ ఏగేటప్పుడే బాగా వస్తూ ఉంటుంది. పొడి కూడా చాలా టేస్ట్గా సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. మాకు తెలిసిందే కదా, ఇవేంది అనుకోవద్దండి. మాలాంటి ఛానల్ వాళ్ళకు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తేనే కదండి యూట్యూబ్లో మేము కూడా సక్సెస్ అవ్వగలము. ఎప్పుడు చీరలు కొనేది, అది కొనేది, ఇది కొనేది ఇట్లాంటివే చూసేది కాదు మనము. కడుపుకి ప్రతిరోజు ఇది ఫుడ్ తినే వస్తువు కదా మనకు. కడుపుకి ఏదో మనం ఏమి తినకపోయినామనుకోండి, ఇంకా మనిషి బతికేది అంత మాత్రమే మళ్ళీ. అందుకే మనం తినే వస్తువునే చూపిస్తున్నానమాట. కడుపుకి మనం ఏం తింటాం, అన్నం కానించి పులుసులు కానించి ప్రతి ఒక్కటి అవసరమే. అందుకోసం చెప్తున్నాను. నేను ఆ వీడియో నచ్చినట్టయితే మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.